Hello all, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube ఛానల్. I'm Prasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో గెట్ అనే వర్క్ రిలేటెడ్గా 9 ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఫ్రేజల్ వర్బ్స్ అన్నిటిని కూడా మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్జేషన్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. రైట్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ఫ్రేజల్ వర్బ్ హియర్ గెట్ అహెడ్. ఈ గెట్ అహెడ్ అనే ఫ్రేజల్ వర్బ్ మీనింగ్ ఏంటంటే ముందుకు వెళ్ళడం లేదా ప్రగతి సాధించడం. అంటే లైఫ్లో ముందుకు వెళ్ళటం లేదా ప్రగతి సాధించడం అనే సందర్భంలో ఈ గెట్ అహెడ్ అనే ఫ్రేజల్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను, చూడండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ వీ విల్ గెట్ అహెడ్ ఇన్ లైఫ్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ వీ విల్ గెట్ అహెడ్ ఇన్ లైఫ్ అంటే మనం కష్టపడి పని చేస్తే జీవితంలో ముందుకు వెళ్తాము. మనం కష్టపడి పని చేస్తే జీవితంలో ముందుకు వెళ్తాము లేదా జీవితంలో ప్రగతి సాధిస్తాము. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విష్ యూ వుడ్ గెట్ అహెడ్ ఇన్ యువర్ ఫీల్డ్. ఐ విష్ యూ వుడ్ గెట్ అహెడ్ ఇన్ యువర్ ఫీల్డ్ అంటే మీ ఫీల్డ్లో మీరు ప్రగతి సాధించాలని నేను ఆశిస్తున్నాను. మీ ఫీల్డ్లో మీరు ప్రగతి సాధించాలని నేను ఆశిస్తున్నాను. సో ఇలా ముందుకు వెళ్ళటం లేదా ప్రగతి సాధించడం అని వచ్చే సందర్భంలో ఈ గెట్ అహెడ్ అనే ఫ్రేజల్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్రేజల్ వర్బ్ హియర్ గెట్ అలాంగ్. ఈ గెట్ అలాంగ్ అనే ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ ఏంటంటే అనుకూలంగా ఉండటం. మీన్స్ టు హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ సమ్వన్ అంటే ఏదైనా ఒక పర్సన్ తోటి ఒక మంచి రిలేషన్షిప్ని కలిగి ఉండి అనుకూలంగా ఉండే సందర్భంలో యూజ్ చేయాలి. రైట్, ఎగ్జాంపుల్, డూ యూ గెట్ అలాంగ్ విత్ యువర్ క్లాస్మేట్స్. డూ యూ గెట్ అలాంగ్ విత్ యువర్ క్లాస్మేట్స్ అంటే నువ్వు మీ క్లాస్మేట్స్ తోటి అనుకూలంగా ఉంటావా. నువ్వు మీ క్లాస్మేట్స్ తోటి లేదా నువ్వు నీ క్లాస్మేట్స్ తోటి అనుకూలంగా ఉంటావా అంటే మంచి రిలేషన్షిప్ని కలిగి ఉంటావా. సెకండ్ ఎగ్జాంపుల్, he got along with his colleagues till his retirement. He got along with his colleagues till his retirement అంటే అతను తన రిటైర్మెంట్ వరకు కూడా తన కలీగ్స్ తోటి అనుకూలంగా ఉన్నాడు. అంటే ఒక అనుకూలమైనటువంటి ఒక మంచి రిలేషన్షిప్ని కలిగి ఉన్నాడు అనమాట. సో ఇలా అనుకూలంగా ఉండటం అని వచ్చే సందర్భంలో ఈ గెట్ అలాంగ్ అనే ఫ్రేజల్ వర్బ్ అయితే యూజ్ చేయాలి. థర్డ్ ఫ్రేజల్ వర్బ్ గెట్ అవే. ఈ గెట్ అవే అనే ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ ఏంటంటే తప్పించుకోవటం అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ నుండి ఎస్కేప్ అవ్వటం. రైట్, ఎగ్జాంపుల్, దే మేనేజ్డ్ టు గెట్ అవే ఫ్రమ్ ద క్లాస్. దే మేనేజ్డ్ టు గెట్ అవే ఫ్రమ్ ద క్లాస్ అంటే వారు క్లాస్ నుండి తప్పించుకోగలిగారు. సో ఇలా తప్పించుకోవడానికి ఆల్టర్నేట్గా మనం గెట్ అవే అయితే యూజ్ చేయాలి. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ డూ యూ గెట్ అవే ఫ్రమ్ ది సిచ్యువేషన్ అంటే మీరు ఈ సిచ్యువేషన్ నుండి ఈ పరిస్థితి నుండి ఎలా తప్పించుకుంటారు. సో ఇలా తప్పించుకోవడం అని వచ్చే సందర్భంలో ఈ గెట్ అవే అనే ఫ్రేజల్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఫోర్త్ ఫ్రేజల్ వర్బ్ హియర్ గెట్ బ్యాక్ అంటే తిరిగి రావడం, ఏదైనా ఒక సిచ్యువేషన్కి తిరిగి రావడం. ఎగ్జాంపుల్, ఓకే లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. సరే ఈ టాపిక్లోకి తిరిగి వెళ్దాం అంటే ఏదేదో మాట్లాడుతున్న సిచ్యువేషన్లో మెయిన్ టాపిక్ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్న సిచ్యువేషన్లో ఓకే లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్ అంటే సరే టాపిక్లోకి వెళ్దాం అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, వెన్ విల్ యూ గెట్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్ అంటే మీరు హైదరాబాద్ నుండి ఎప్పుడు తిరిగి వస్తారు. వెన్ విల్ యూ గెట్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్ గెట్ బై అంటే బ్రతకడం అనమాట అంటే ఏదో ఒక విధంగా బ్రతికేయడం. రైట్, ఎగ్జాంపుల్, ఇట్స్ టూ హార్డ్ టు గెట్ బై అనే లో శాలరీ. అంటే తక్కువ జీతం మీద బ్రతికేయడం చాలా కష్టం. ఇట్స్ టూ హార్డ్ టు గెట్ బై అనే లో శాలరీ. సెకండ్ ఎగ్జాంపుల్, హౌ డు యూ గెట్ బై ఇన్ దిస్ టౌన్ విదౌట్ మనీ. అంటే డబ్బులు లేకుండా ఈ టౌన్లో నువ్వు ఎలా బ్రతికేస్తావు. సో ఇలా బ్రతికేయడం అని వచ్చే సందర్భంలో అంటే సర్వైవ్ అని వచ్చే సందర్భంలో ఈ గెట్ బై అనే ఫ్రేజల్ వర్బ్ అయితే యూజ్ చేయాలి. అండ్ సిక్స్త్ ఫ్రేజల్ వర్బ్ హియర్ గెట్ ఓవర్. ఈ గెట్ ఓవర్ అనే ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ ఏంటిది, కోలుకోవడం లేదా జయించడం. రైట్, ఇట్ టుక్ దెమ్ ఎ లాంగ్ టైమ్ టు గెట్ ఓవర్ ఫ్రమ్ ది ఇన్సిడెంట్. అంటే ఆ సంఘటన నుండి కోలుకోవడానికి వారికి చాలా కాలం పట్టింది అంటే కోలుకోవడం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హౌ డిడ్ యూ గెట్ ఓవర్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్. అంటే మీరు ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎలా జయించారు.
లేదా మీరు ఆ ప్రాబ్లమ్స్ నుండి ఎలా కోలుకున్నారు. సో ఇలా కోలుకోవటం లేదా జయించడం అని వచ్చే సందర్భంలో ఈ గెట్ ఓవర్ అనే ఫ్రేజల్ వర్బ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెవెంత్ ఫ్రేజల్ వర్బ్ హియర్ గెట్ త్రూ. ఈ గెట్ త్రూ అనే ఫ్రేజల్ వర్బ్కి మీనింగ్ ఏంటంటే కంప్లీట్, అంటే ఏదైనా ఒక దాన్ని పూర్తి చేయటం. ఎగ్జాంపుల్, ఐ నీడ్ టు గెట్ త్రూ దిస్ ప్రాజెక్ట్ బై టునైట్. ఐ నీడ్ టు గెట్ త్రూ దిస్ ప్రాజెక్ట్ బై టునైట్. అంటే నేను ఈ రోజు రాత్రి కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది, లేదా పూర్తి చేయాలి. నేను ఈ రోజు రాత్రి కల్లా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలి. సో ఇలా పూర్తి చేయడం అని వచ్చే సందర్భంలో ఈ గెట్ త్రూ ఇచ్చాలి. సెకండ్ ఎగ్జాంపుల్, యూ మస్ట్ గెట్ త్రూ దిస్ బ్రిడ్జ్ ఇన్ 2 months. యూ మస్ట్ గెట్ త్రూ దిస్ బ్రిడ్జ్ ఇన్ 2 months. అంటే మీరు ఈ బ్రిడ్జిని 2 నెలల్లో తప్పనిసరిగా పూర్తి చేయాలి. మీరు ఈ బ్రిడ్జిని 2 నెలల్లో తప్పనిసరిగా పూర్తి చేయాలి. సో ఇలా పూర్తి చేయడం అని వచ్చే సందర్భంలో ఈ గెట్ త్రూ అనే ఫ్రేజల్ వర్బ్ యూజ్ చేయాలి. ఎయిత్ ఫ్రేజల్ వర్బ్ హియర్ గెట్ ఆఫ్. గెట్ ఆఫ్ అంటే వదిలిపెట్టడం లేదా ఏదైనా ఒక దాని నుండి దిగడం. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు గెట్ ఆఫ్ ట్రైన్ నౌ. యూ హ్యావ్ టు గెట్ ఆఫ్ ద ట్రైన్ నౌ. అంటే మీరు ఇప్పుడు ట్రైన్ నుండి దిగాలి. మీరు ఇప్పుడు ట్రైన్ నుండి దిగాలి. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, వేర్ డు యూ గెట్ ఆఫ్. వేర్ డు యూ గెట్ ఆఫ్ అంటే మీరు ఎక్కడ దిగుతారు. మీరు ఎక్కడ దిగుతారు. వేర్ డు యూ గెట్ ఆఫ్. రైట్. లాస్ట్ ఫ్రేజ్ వర్బ్ హియర్ గెట్ అవే విత్. గెట్ అవే విత్ మీన్స్ తప్పించుకోవడం, ఏదైనా ఒక సిచ్యువేషన్ నుండి తప్పించుకోవడం. రైట్. హీ ఆల్వేస్ గెట్స్ అవే విత్ లయింగ్. హీ ఆల్వేస్ గెట్స్ అవే విత్ లయింగ్ అంటే అతను ఎప్పుడు అబద్ధాలు చెప్తూ తప్పించుకుంటాడు. అతను ఎప్పుడు అబద్ధాలు చెప్తూ తప్పించుకుంటాడు. సో ఇక్కడ గెట్ అవే ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం, బట్ గెట్ అవే విత్ సంథింగ్ అంటే ఏదైనా ఒక దానితో తప్పించుకోవడం. సో ఇక్కడ హీ ఆల్వేస్ గెట్స్ అవే విత్ లయింగ్ అంటే అతను ఎప్పుడు అబద్ధాలు చెప్తూ తప్పించుకుంటాడు. లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, లెట్స్ గెట్ అవే విత్ సేయింగ్ సంథింగ్ టు ద ప్రిన్సిపల్. లెట్స్ గెట్ అవే విత్ సేయింగ్ సంథింగ్ టు ద ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్కి ఏదో ఒకటి చెప్పి మనం తప్పించుకుందాం. ప్రిన్సిపల్కి ఏదో ఒకటి చెప్పి మనం తప్పించుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలా తప్పించుకోవడం అని వచ్చే సందర్భంలో గెట్ అవే విత్ సంథింగ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ది ఫ్రేజల్ వర్బ్స్ విత్ రిగార్డ్స్ ద వర్బ్ గెట్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.